దక్షిణ కుమార్తె సతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి తలచి వలించినది. కాని తన కుమార్తె ఆ పరమేశ్వరుని వరించడం దక్షుల వారికి ఇష్టం లేదు. దాంతో వారి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అంతలో దక్షుల వారు మహాయజ్ఞాన్ని తలపెట్టారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, చంద్రులతో సహా ముల్లోకాల్లో ఉన్న అందరికీ ఆహ్వానాలు పంపించారు, ఒక్క పరమేశ్వరునికి తప్ప. ఇది తెలిసి ఈశ్వరుల వారికి ఆగ్రహం వచ్చినా ఏమీ అనలేక మౌనం దాల్చారు. అంతలో దేవి, ఆహ్వానం లేని చోటికి వెళ్తే అవమానం ఎదురయ్యే ప్రమాదం ఉంది. నా మాట వినుదేవి, అక్కడికి వెళ్ళకు. అలా అంటారేంటి ప్రాణనాథ? పుట్టి పెరిగిన ఇంటి నుంచి ఆహ్వానం అందాలా? ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్న హక్కు ఆయన కూతురిగా నాకుంటుంది. మహాయజ్ఞమని విన్నాం కదా, బ్రహ్మ, విష్ణువులు, సోదరులు కూడా వస్తున్నారు. మిమ్మల్ని కూడా రమ్మంటే నా మాట వినకపోతిరి. అల్లుడిగా మీ పితృవర్యులు నన్ను అంగీకరించలేదు. యజ్ఞానికి ఆహ్వానం కూడా లేదు. అలాంటప్పుడు నేనక్కడికి రావడం సబబుగా ఉండదు. కానీ కుమార్తెగా నీకక్కడికి వెళ్లే హక్కుంది దేవి. అర్ధ మనసుతో నువ్వు అక్కడికి వెళ్ళడానికి అంగీకరిస్తున్నాను. క్షేమంగా వెళ్ళిరా దేవి. కోడి, ఫిష్ కర్రీ, అరే బెండకాయ కూర, ఓ గుత్తొంకాయ కూర, వావ్ ముద్దపప్పు. ఇవన్నీ నాకు ఇష్టమని నీకెలా తెలుసు గోరు? లిల్లీ చెప్పిందా? ఇష్టమైన వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవడం కష్టమేం కాదు. నా కోసం ఇవన్నీ ఎంత కష్టపడి చేసావో తెలుస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. మరి నీకేం చెప్పాలి? ఐ లవ్ యూ. ఏంటి? అది సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్పాలో మీకే తెలుస్తుందిలే. ఓకే. అవును, ఇంత లేట్ అయింది కదా, నువ్వు భోంచేసి ఉండొచ్చు కదా. ఓ, నా కోసం వెయిట్ చేస్తున్నావా? వంటలు చాలా బాగున్నాయి. నేను తీస్తాను. పర్లేదు, నేను తీస్తాను. మా ఇంట్లో అలవాటే. నా భార్య బతుకున్నప్పుడు వంట పనులని నేనే చేసేవాడిని. ఆవిడ పోయాక అలవాటైపోయిన పనే కదా, కంటిన్యూ చేస్తున్నాను. మీరందరూ ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్నారా? కానీ నా స్వామి లేనిదే ఈ యజ్ఞం జరగదని మర్చిపోయారా? ఎవరినైతే శ్మశానవాసి అని హేళన చేశారో ఆయనే ఈ కాలానికి అతిథుడు. ఆయన ధరించే భస్మం పేదరికం వల్ల కాదు, మోహాన్ని కాల్చేసే యజ్ఞానికి చిహ్నం. నా స్వామి నింద విన్న ఈ దేహం నాకు అవసరం లేదు. ఇది ఈ లోకానికే అనర్హం.
శివాయ. ఇంతకు మించిన ఉగ్ర రూపం మరేదీ లేదన్నట్టుగా ఉగ్ర రూపం దాల్చిన మహాశివుడు తనదైన ఉగ్ర రూపనాట్యం ప్రదర్శించాడు.